హలో ఫ్రెండ్స్, హోలీ అండ్ రంజాన్ మంత్ స్పెషల్ అని హైదరాబాదీ ఫేమస్ స్వీట్ కద్దు కా ఖీర్ ఇంట్లో ప్రిపేర్ చేశాను. హోలీ లాగే చాలా కలర్ఫుల్గా వచ్చింది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో బిగినర్స్ కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. ముందుగా కద్దుని పీల్ చేసి లోపల వైట్ అండ్ సీడ్స్ రాకుండా ఇలా తురుముకోవాలి. పాన్ వేడయ్యాక ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తురుముకున్న కద్దుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసి బాగా ఉడికించుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని వేసుకొని బాగా బాయిల్ చేసుకోండి. బాయిల్ అయ్యేటప్పుడు గిన్నె చుట్టూ మీగడ కడుతుంది. దాన్ని తీస్తూ బాగా కలుపుకోండి. ఈ ఖీర్ టేస్ట్ని బాగా ఎన్హాన్స్ చేసే ఇంగ్రీడియంటే కోవా. ఇది కంపల్సరీగా వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్. ఈ కోవా ప్లేస్లో మీరు కండెన్స్డ్ మిల్క్ ఆర్ మిల్క్ పౌడర్నన్నా యూస్ చేయొచ్చు. ముందుగా కోవాని ఒక గిన్నెలో వేసుకొని మిల్క్ యాడ్ చేసి ఉండలు కట్టకుండా బాగా విస్క్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కోవాని కద్దులో వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. బాగా బాయిల్ అయిన కద్దులో మీ స్వీట్నెస్కి తగినంత షుగర్ ఆర్ బెల్లం వేసుకోండి. ఒక 2 మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇలాచీ పౌడర్ అండ్ ఈ కోవా వేసుకొని ఒక 2-3 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. జనరల్గా కద్దు కా ఖీర్ గ్రీన్ కలర్లో ఉంటుంది. మీకు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. నేనైతే కుంకుమ పువ్వు వేసాను. ఫుడ్ కలర్ ఈజ్ కంప్లీట్లీ ఆప్షనల్. లాస్ట్లో ఒక స్పూన్ ఘీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే కద్దు కా ఖీర్ రెడీ. ఈ కద్దు కా ఖీర్ వేడిగా చల్లగా అయినా తినచ్చు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఫ్యామిలీలో అందరూ చాలా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ సనా.